ఈ స్పిరిచువల్ టర్న్ ఏంటి, ఈ ఫామ్ హౌస్ ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు ఈ ఫామ్ హౌస్, ఈ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని ఎప్పటి నుంచి అనిపించింది మీకు? అలవాటు చేసుకునేది ఏముంది, అక్కడ నుంచి వచ్చాం కదా అని. అసలు ఏమి మేము మారుమూల గ్రామంలో పుట్టి పేరు ప్రతిష్టలు లేని వాళ్ళు. మాకు ఏదో సినిమాలో ఒక పేరు ప్రతిష్టలు వచ్చినాయి, దాంతో ఒకటి భయం కూడా వచ్చింది. ఎందుకండి? అంటే ఈ పేరు ఆడిపోద్దో, లేదా మనం చచ్చిపోతే ఈ ఆస్తులంతా ఎవరు తింటారో, అసలు ఏంటి ఇవన్నీ వస్తే ధైర్యం రావాలి కదా, భయం ఎందుకు వచ్చింది? అసలు ఏది తెలుసుకుంటే భయం లేదో, ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాలని అవసరం లేదో అది తెలుసుకోవాలనేది ఒక థాట్ స్టార్ట్ అయ్యింది మాకు. అప్పుడు అన్వేషణ చేస్తున్నప్పుడు మాకు ఒక ఫ్రెండ్ తెలిస్తే నాగార్జున సాగర్ దగ్గర ఇఫాసన అనే ఒక క్లాసు 10 days మౌనంగా ఉంటుంది ఓకే అనేది చెప్పడం జరిగింది. అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు చాలామంది సినిమా వాళ్ళు వచ్చారంటే 10 days మౌనంగా ఉండలేరని వాళ్ళు చాలామంది కొంచెం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. లేదు సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి జాయిన్ అవ్వడం జరిగింది. 15 సంవత్సరాలకు ముందు ఇఫాసన క్లాస్ నాగార్జున సాగర్ దగ్గర ఫస్ట్ టైం అసలు ఇదేంటి అనే ఒక అన్వేషన్స్లో 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం. ఓకే, స్టార్ట్ చేసి అక్కడికి ఒక 10 days మౌనంగా ఉండిన తర్వాత ఇంక ఇన్నర్ కొంచెం కెమెరా ఇటు బయట ప్రపంచం అది ఇది అనుకున్న దాన్ని కొంచెం ఇలా తిప్పాం, మామేం తిప్పుకున్నాం. ఓకే, తిప్పుకున్న తర్వాత అప్పుడు మన లోపల ఏమేమి మిస్టేక్స్ ఉండే, అసలు ఏంటి జీవితం అంటే ఏంటి వాటి అనే దానిలో కొంచెం అట్లా అన్వేషణ స్టార్ట్ చేసి, అంటే షూటింగ్లు చేస్తూ అదేమీ బ్రేక్ ఇవ్వలేదన్నమాట. చేస్తూ గ్యాప్లో మనకంటూ పర్సనల్గా మాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మాకుండా చిన్న నేచర్ వచ్చిందా, నేను గొప్పతనం అని చెప్పడానికి లేదు. ఊర్లో ఒక పని చేస్తున్నామంటే ఇంకో పని పక్కన ఉంటా ఉండేది. ఓకే, అర్థం కాల. ఊర్లో పనులు చేస్తూ ఉండగా కరసాదం నేర్చుకున్నాం. ఎట్ ఏ టైం ఒక 2 పనులు చేస్తుండే. కరసాదం నేర్చుకునేదంటే అది డబ్బులు వచ్చేది కాదు, ఇన్కమ్ కాదు, ఒక చిన్న హ్యాబిట్స్, అది మన పర్సనల్గా. కరసాదం అయిపోయిన తర్వాత ఊర్లో పనులు చేస్తూ బండలు లేపటం అట్లా ఏదో సంథింగ్ పక్కన ఒకటి ఉండేది. అట్లాగా ఈ సినిమా ప్రపంచంలో ఉండగా ఒకటి ఏదో పెట్టుకుందాం అనే ఉద్దేశంతో సెకండ్ ఆప్షన్ లాగా ఇది ఇన్నర్ ట్రావెల్స్ వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఇపాసన వెళ్ళిన తర్వాత ఒక 7 times చేసిన తర్వాత అట్లా అందరు గురువుల దగ్గరికి అక్కడ ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు సార్? అక్కడ ఏమి తెలుసుకుంటే ఇక్కడ తెలుసుకోని అవసరం లేదో, ఏమి తెలుసుకోకపోతే ప్రపంచమంతా తెలుసుకోవాలో, దాన్ని వదిలేసి ఏమి తెలుసుకుంటే తెలుసుకొని అవసరం లేదన్న దాని గురించి ఇంపార్టెంట్ దాన్ని తెలుసుకున్నాం. అంటే తెలుసుకున్నాను కదా, తెలుసుకుంటున్నాం ఇంకా. ఓకే, అంటే 1వ స్టెప్ 2వ స్టెప్ ఉండవు అనుకుంటాను. అంటే బ్రదరు మనం చెప్పాలంటే ఈ ఇపాసనలో ఫస్ట్ నిన్న కూడా మేము ఎదురు మాట్లాడుకున్నాం, మనిషికి ఒకటి రాగం ఒకటి దేశం, దీనితోటే మనం ఘర్షణ జరుగుతుంది. రాగదేశాలు ఒకటి నాకు కావాలి, ఒకటి నాకు వద్దు. ఓకే, అప్పుడు ఏముంటుందంటే మనకు కావాలనుకున్నది కానీ దొరికితే ఎందుకు మాట్లాడుకున్నామంటే బుద్ధ భగవాను ఎన్నో 500 సంవత్సరాలు 600 సంవత్సరాలకు ముందు ఆయన ఈ ఒక దాన్ని కనుగొన్నాడు. ఆయన్ని 100 సంవత్సరాలు కనుగొన్న ఒక విషయం ఈరోజు మనం ట్రావెల్ వేసుకుంటే అది కరెక్ట్గా ఉంది బేరేజ్. ఓకే, అంటే మా జీవితానికి కరెక్ట్ బ్యాలెన్సింగ్గా ఉంది. అంటే ఎంత గొప్ప సత్యాన్ని కనుగొన్నాడు అనే సంగతి నిన్న మేము పొద్దున దాన్ని బెరే చేసుకున్నాం. అంటే మనకి ఈ షుగర్లు బీపీలు రకరకాల జబ్బులని రావడానికి కారణం ఏంటంటే రాపిడి వల్లే. ఎస్, అది ఘర్షణ వలన. దీనిలో మాకు గొప్ప అనుభవం చెబుతాం. దీనివల్ల మీరు ఏం బెనిఫిట్ పొందారు అని అంటానికి చిన్న ఉదాహరణకి, ఈ ఫాస్ట్ మేము క్లాస్ చేసిన తర్వాత మేము అప్పుడు చెన్నై యూనియన్లో ఉండేవాళ్ళం, ఇక్కడ వచ్చి వర్క్ చేస్తుండేవాళ్ళం. అప్పుడు ఇక్కడ పెద్దలంతా దాసనారాయణ వీళ్ళందరూ కలిసి మీరు అక్కడ వదిలేసి ఇక్కడ రావాలి, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు కదా అని అన్నారు. మాకు చెన్నై యూనియన్ మీద ఫైటర్స్ మీద చెన్నై అక్కడ వెళ్ళాం కాబట్టి వర్క్ మీద ఇంట్రెస్టింగ్గా మేము ఇక్కడ రాము సార్ అని అంటే ఒక 6 months అక్కడ రాగం పెంచుకున్నాము, ఇక్కడ దేశం పెంచుకున్నాం. ఓకే, ఇక్కడికి వచ్చి మేము ఓడిపోతామేమో అనుకున్నంతకు ఫైటర్స్ మన హెల్ప్ అవ్వడేమో, అవుట్పుట్ ఇవ్వలేమో అని అక్కడ ఉందని ఇక్కడ లేదని అన్న తర్వాత పెద్దవాళ్ళందరూ కలిసి 6 months మమ్మల్ని బ్యాన్ చేశారు. 8 months రామలక్ష్మి తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి లేదు అండ్ తమిళ తెలుగు ఏది చేసుకోవచ్చు అన్నారు. అప్పుడు లెజెంట్ ముందు లెజెంట్ మళ్ళీ అయినాక చేసాం. అప్పుడు అత్తవారింటి దారేది సినిమా మేము చేయాల్సింది చేయలే. అట్లా 2-3 సినిమాలు మంచి హిట్ సినిమాలు మిస్ అయ్యాం. కానీ ఘర్షణస్లో ఏం డిసిషన్ తీసుకోవాలి మాకు అర్థం కాల. అప్పుడు ఇఫాసనాకి అసలు ఏంటి ఇది మనం చేసిన కరెక్టా కాదని ఇఫాసనాకి వెళ్ళి కూర్చున్న తర్వాత అర్థమైంది.
తప్పు అంతా అక్కడ బయట లేదు, మా లోపల ఉందన్న సంగతి తెలుసుకున్నాం. అక్కడ రాగం, ఇక్కడ దేశం. నేరుగా 10 days క్లాస్ ఫినిష్ చేయి వచ్చిన తర్వాత నేరుగా మాకు ఎవరైతే ఇక్కడ వ్యతిరేకంగా భావనగా మాట్లాడిన వాళ్ళ దగ్గరికి నేరుగా అక్కడికి వెళ్ళి సంటి గారి దగ్గరికి, భరద్వాజ గారికి, దాస గారి దగ్గరికి, సారీ సార్ క్షమించండి అని కాళ్ళ మీద పడి మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు? అది వదిలేసారు ఇంకా. వదిలేసాం. అంటే మేమేం చేయాలి? ఆమె శరణ్, మీరు ఇక్కడ రండి సార్ అన్నాడు. గుడ్, వచ్చాం. వచ్చిన తర్వాత అద్భుతం. ఇంకా అంటే ఇంతకుముందు ఎంతైతే మేము ఫేరు ఓడిపోతాం అనుకున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతంగా ఇంకా ఫేరు లెజెండ్, అక్కడ నుంచి ఇంకా డిఫరెంట్ రావడం జరిగింది. అక్కడ నేర్చుకుని మార్పు పొందిందని, ఇమ్మీడియట్గా మార్పు చెందిన ఒక విజయం అది. ఇది ఇలా ఉంటుంది అన్నమాట అనేది మీకు చూచాలి చెప్పడం జరిగింది.